సో నెంబర్ 5 అండ్ నెంబర్ 6లో స్ట్రాంగ్ ఫినిషర్స్ ఉండడం టీమిండియాకి ఎంత ప్లస్ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి అర్థమైంది. అహ్మదాబాద్లో జరిగినటువంటి మ్యాచ్లో, నెదర్లాండ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 193 రన్స్ చేసింది ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్. నిజానికి శివం దూబే కనుక ఆ ఇన్నింగ్స్ ఆడి ఉండకపోతే, ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి ఉండకపోతే టీమిండియా స్కోరు 160 దగ్గరే ఉండేదేమో, 150 160 దగ్గరే ఉండేదేమో. నిజంగా కూడా నెదర్లాండ్స్ బౌలింగ్ని ఆ రేంజ్లో మనం మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే చాలా పిచ్కి తగ్గట్టుగా బౌలింగ్ వేశారు, స్లో బాల్స్ వేశారు, పేస్ అస్సలు ఆఫర్ చేయలేదు బ్యాటర్స్కి. హార్దిక్ పాండ్యానే చాలా స్ట్రగుల్ అయ్యాడు బిగ్ షాట్స్ కొట్టడానికి అంటే అర్థం చేసుకోవచ్చు మనం నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా వేశారు. కాబట్టి శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా కీ రోల్ ప్లే చేశారు. శివం దుబే 31 బాల్స్లో 66 రన్స్ చేశాడు. అందులో 4 4లు ఉన్నాయి, 6 6లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 30 రన్స్ చేశాడు. ఇక తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో ఎప్పట్లాగే 30 రన్స్ స్కోర్ చేశారు ఆ ఇద్దరు కూడా. ఇషాన్ కిషన్ 18 రన్స్ స్కోర్ చేశాడు. ఇక అందరి ఫోకస్ ఉన్నటువంటి అభిషేక్ శర్మ మరోసారి డకౌట్ అయ్యాడు. అతను ఇప్పటి వరకు వరల్డ్ కప్లో ఖాతానే తెరవలేదు. 3వ డక్అవుట్ అది. తను ఆడిన 3 మ్యాచ్ల్లోనూ 3 డక్అవుట్స్ అయ్యాడు. సో మరి అతను మనం ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పుకున్నాము, మ్యాచ్ ప్రివ్యూలో ఆ వీడియోలో మాట్లాడుకున్నాము. ఈసారి కూడా అభిషేక్ శర్మ కోసం ఓపెనింగ్లో ఆర్యన్ దత్ బౌలింగ్ వేస్తాడా? ఎందుకంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సల్మాన్ అలీ ఆగా వేశాడు బౌలింగ్, స్పిన్ బౌలర్, వికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆర్యన్ దత్ వేస్తాడనుకున్నాం, ఆర్యన్ దత్ వేశాడు. వేసినట్టుగానే తను కూడా అభిషేక్ శర్మని 3వ బాల్కే క్లీన్ బౌల్డ్ చేశాడు. సో ఈ రకంగా మరి అభిషేక్ శర్మ ఫెయిల్యూర్ అయితే కంటిన్యూ అవుతుంది. మనం సూపర్ 8లోనైనా అతను బాగా ఆడాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను ఒక్క ఇన్నింగ్స్తో కంప్లీట్గా మళ్ళీ టచ్లోకి వస్తాడు. అసలు కనీసం స్కోర్ బోర్డులో తన పేరిట ఒక్క రన్ కూడా స్కోర్ చేయలేకపోతున్నాడు అన్నదే చాలా మంది కన్సర్న్. సో దాన్ని అతను ఎలాగో ఓవర్కమ్ చేస్తాడు. మరి సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ జరగబోతుంది. ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో 22వ తారీఖు జరుగుతుంది. సో దానికి ముందైతే అతను మంచి ఫామ్లోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఇషాన్ కిషన్ కూడా బ్యాడ్ లక్, అన్లక్కీ అని చెప్పొచ్చు ఇషాన్ కిషన్. సో మొత్తానికైతే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శివం దూబే ఖచ్చితంగా తనని సెలెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే 2 వికెట్లు తీశాడు బౌలింగ్లో కూడా. సో ఇక్కడ నెదర్లాండ్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకున్నాము. నెదర్లాండ్ బ్యాటింగ్ టార్గెట్ 194 టార్గెట్ని చేజ్ చేయాలన్నప్పుడు మరి వాళ్ళు పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించారో ఏమో కానీ పవర్ ప్లేలో అసలు ఏమాత్రము భారీ షాట్లకు పోలేదు. బాల్స్ని చూస్తూ ఆడారు అలా అంతే. ఓపెనర్ లెవిట్ అయితే ప్రతి బాల్ని లీవిట్ అన్నట్టుగానే వదిలేశాడు. ఇక మ్యాక్స్వో డౌడ్ తనకి చాలా డౌట్లు ఉన్నట్టుగా తను ఆడాడు. 1-2 బిగ్ షాట్స్ కొట్టాడు, కానీ వాళ్ళంతా డేర్ అయితే చేయలేదు. సో దానివల్ల పవర్ ప్లేలో వాళ్ళకు అనుకున్న స్కోర్ రాలేదు. బట్ వికెట్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశం అయితే వాళ్ళలో కనిపించింది. కానీ మరి వరుణ్ చక్రవర్తిని ఎప్పుడైతే పవర్ ప్లేలో తీసుకొచ్చారో, పవర్ ప్లేలో లాస్ట్ సెకండ్ బాల్ అనుకుంటా, అంటే 4th బాల్కి 6వ ఓవర్లో 4th బాల్కి వికెట్ తీశాడు వరుణ్ చక్రవర్తి. సో ఖాతా ఓపెన్ చేసింది, వికెట్ల ఖాతా ఓపెన్ చేసింది వరుణ్ చక్రవర్తి. ఆ తర్వాత పాండ్యా కూడా వచ్చాడు బౌలింగ్కి. పాండ్యా ఈసారి న్యూ బాల్తో బౌలింగ్ వేయలేదు, హర్షదీప్ అండ్ బుమ్రా వేశారు. సో పాండ్యాకి వికెట్ దక్కింది. ఆ తర్వాత మళ్ళీ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో వికెట్ కావాలనుకున్నప్పుడల్లా వరుణ్ చక్రవర్తి వస్తున్నాడు, వికెట్ తీశాడు. మరోసారి పాపం హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. ఆర్యన్ దత్ని డకౌట్ చేశాడు. వచ్చిన బాల్కే గోల్డెన్ డక్ చేసి వెనక్కి పంపాడు. ఆ తర్వాత హ్యాట్రిక్ ఛాన్స్ ఉండేది, బట్ మిస్ అయిపోయింది. ఇక శివం దుబే చివర్లో 2 వికెట్లు తీశాడు శివం దుబే కూడా. సో మొత్తానికి నెదర్లాండ్స్ అయితే చివర్లో క్రోస్ అండ్ మరో బ్యాటర్ ఫైట్ చేశారు చివరి వరకు కూడా. వాళ్ళైతే ఆ ఫైటింగ్ స్పిరిట్ ని చూపించారు. సో వెళుతూ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి అన్న ఇదైతే వాళ్ళ లోపల కసి కనిపించింది. నెదర్లాండ్స్ అఫ్ కోర్స్ ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో వాళ్ళు అలాగే ఆడతారు, ఇప్పుడు కూడా అలాగే ఆడారు. సో నెవర్ గివ్ అప్ అన్న రేంజ్లో చివరి వరకు కూడా తీసుకొచ్చారు మ్యాచ్ని. సో మొత్తానికి 17 రన్స్ డిఫరెన్స్తోనే వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఎక్కడి వరకు ట్రావెల్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో ఎస్పెషల్లీ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ అయితే అంత ఆకట్టుకోలేకపోయాడు. సరే తను ఇంజూరీ నుంచి వచ్చాడు కాబట్టి తనకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం కాబట్టి ఈ మ్యాచ్లో తీసుకున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ సూపర్ 8 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సూపర్ 8 మ్యాచ్కి అయితే వాషింగ్టన్ సుందర్ ఉండకపోవచ్చు మేబీ. ఎందుకంటే ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ని కూర్చోబెట్టి తనకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వాషింగ్టన్ సుందర్కి. సో తను కొంచెం రిఫ్రెష్ అయ్యాడు. ఇన్ కేస్ సూపర్ 8లో ఎవరన్నా కీలక బౌలర్, కీలక స్పిన్నర్ ఒకవేళ ఇంజూరీ అయితే తనకి
రీప్లేస్మెంట్ గా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవచ్చు. మరి అట్లా తీసుకోవాలన్నప్పుడు తనకి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి. మరి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి అంటే నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడించడమే కరెక్ట్. సో అదే చేసింది టీమిండియా కూడా. సో మొత్తానికైతే ఒక కంఫర్టబుల్ విక్టరీ అనే చెప్పొచ్చు. సరే లాస్ట్ లో వాళ్ళు ఆ స్కోర్ కొడతారని తెలుసు. కాకపోతే ఏంటంటే టీమిండియా అభిషేక్ శర్మతో కూడా ఒక ఓవర్ బౌలింగ్ వేయించింది. అందరినీ అట్లా టెస్ట్ చేశారు బౌలింగ్ కూడా. ఈసారి శివం దుబేకి కూడా స్లాగ్ ఓవర్స్ లో బౌలింగ్ ఇచ్చారు. ఎందుకంటే తను ఫ్యూచర్ లో ఒకవేళ స్లాగ్ ఓవర్స్ లో బౌలింగ్ వేయాల్సి వస్తే ఎలా ప్రిపేర్డ్ గా ఉంటారు అని. సో అన్ని రకాలుగా ట్రై చేస్తూ వస్తుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో కూడా అదే చేసింది. మొత్తానికి సూపర్ 8 కి ముందైతే మరొకసారి ఒక బూస్టప్ లభించింది టీమిండియాకి. 4/4 గ్రూప్ లో టాప్ లో నిలిచింది. సో వరుసగా 4 విజయాలు సాధించింది. అందులోటి ఇంకో రికార్డు గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ప్రివ్యూలో. 17 కన్సెక్యూటివ్ గా మ్యాచెస్ గెలవటం అని. సో అది గెలిచి ఆ రికార్డు కూడా క్రియేట్ చేసింది ఐసీసీ వరల్డ్ కప్ లో. 2023లో ఆ ఫైనల్లో ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఐసీసీ టోర్నీలో ఎక్కడా కూడా మ్యాచ్ ఓడిపోలేదు. ఇది 17th విక్టరీ టీమిండియాకి. సో మొత్తానికి మళ్ళీ 22nd సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్కి అయితే సిద్ధంగా ఉంది టీమిండియా. అభిషేక్ శర్మ మీదనే అందరి ఫోకస్ ఉంటుంది. మరి తను డెఫినెట్గా ఆ మ్యాచ్లో క్లిక్ అవ్వాలని అయితే అందరూ విష్ చేస్తున్నారు. మరి సూపర్ 8కి ముందు టీమిండియా ఎలా ప్రిపేర్ అవుతుంది? టీమిండియా ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఉంటాయా? కామెంట్ చేయండి.